హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎంతగానో ఇష్టపడే మనం హల్వాను అయితే చేసుకుంటాం. ఒక కళాయి అయితే పెట్టుకున్నాను, దాంట్లోకి ఉప్మా రవ్వను యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకొని మంచిగా రెడ్డిష్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చక్కెరని కూడా యాడ్ చేయాలి. చక్కెర అయితే మనము రవ్వ ఎంత తీసుకుంటామో దానికి 3/4 అయితే వేసుకోవాలి. అవి కూడా 2 ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ కూడా దాంట్లోకి యాడ్ చేసుకొని మంచిగా దీన్ని అయితే మరగనివ్వాలి. దాంట్లోకి అయితే నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా దీన్ని అయితే మరగనివ్వాలి. మనము సుజ్జి వేపుకున్నాం కదా చక్కెర వేసినప్పుడు, అది కూడా తింటే చాలా బాగుంటుంది. తర్వాత ఇలాచీ కూడా నేనైతే ఒక 2 అయితే కొంచెం ఫ్రై చేసుకొని ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకొని అయితే హల్వాలోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత నా సీక్రెట్ వచ్చేసి నేనైతే హల్వాలోకి పాలు అయితే యాడ్ చేసుకుంటాను. ఇట్లా పాలు యాడ్ చేసుకోవడం వల్ల హల్వా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. వేడివేడిగా హల్వా అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.